మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కుజదోషం చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళు కావకపోవటమో, ఆర్థికంగా వెనకబడటమో, ఉద్యోగాలు ఇబ్బంది పడటమో, ఏదో విధంగా కుజదోషం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే కుజుడు వాళ్ళ యొక్క జాతకాల్లో ఏ స్థానాల్లో ఉన్నాడు బట్టి దాన్ని బట్టి ఉంటుంది కుజదోషం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ కుజదోషం కూడా ఏం చేయాలి అంటే, ముఖ్యంగా ప్రతి మంగళవారం కూడా కుదిరినంత వరకు కూడా, ఒకవేళ ప్రతి మంగళవారం కుదరకపోతే ఇంకొక మంగళవారం చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి మంగళవారమే చేయాలని లేదు. మనం ఉద్యోగాలు వ్యాపారాల్లో బిజీగా ఉంటూ ఉంటాం ఒక్కోసారి. కానీ పొద్దునపూట సమయం దొరుకుతుంది కాబట్టి చక్కగా స్నానం చేసిన తర్వాత ఒక ఇత్తడి విగ్రహం కానీ, రాగి విగ్రహం కానీ, ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకుని దాన్ని చక్కగా సింధూరం పూసి ఆంజనేయ స్వామిని అష్టోత్తరంతో కానీ, ఆంజనేయాయ నమః అనే నామం ఉచ్చరిస్తూ అష్టోత్తరం చదవలేకపోతే తమలపాకులతో చక్కగా పూజ చేసి, ఎన్నో కొన్ని తమలపాకులు, ఒక 5 తమలపాకులైనా 5తో గుణించే ఏదైనా 5, 10, 15, 20, 25, 30, 35 మీ ఇష్టం, తమలపాకులు లభ్యతను బట్టి ఆ తమలపాకుతో చక్కగా పూజ చేసి, ఇంకా కుదిరితే తమలపాకుల మీద శ్రీరామ అనే నామం రాసి, ఆ తర్వాత ఆ స్వామివారికి కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ నైవేద్యం పెట్టి, తర్వాత శ్రీ ఆంజనేయాయ నమః అనే నామము మనము ఒక 1000 సార్లు ఉచ్చరిస్తే, ఆ నామం ఉచ్చరిస్తే 1000 సార్లు అంటే, అయ్యి బాబోయ్ 1000 సార్లు మనం ఉచ్చరించాలండి అంటే ఎక్కువసేపు పట్టదండి. 10 నిమిషాల కన్నా ఎక్కువ పడదు, కొంతమంది 15 నిమిషాలు పడుతుంది. శ్రీ ఆంజనేయాయ నమః చాలా క్లియర్గా, హడావిడి పడకుండా, తప్పులు లేకుండా చక్కగా, దాంట్లో తప్పులు ఉంటాకి ఏమి ఉండదు, ఏదంటే ఒత్తులు పులులు ఏమీ లేవు. కాబట్టి శ్రీ ఆంజనేయాయను అనుకుంటూ ఉంటే ఆ కుజదోషం అనేది పోతుంది. అది కుజదోషం అనేది ఇబ్బంది పెట్టదు. స్వస్తి.